అందరికీ నమస్కారం. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో 41-42 శ్లోకాలు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, ఎవరిలోనైతే విశేషమైన జ్ఞానము, ఐశ్వర్యము, బుద్ధి, ప్రకాశము, తెలివి, చురుకుదనము, శక్తి, ఉత్సాహము ఉంటుందో ఆయా వస్తువులలో, ఆయా జంతువులు, పక్షులు, ప్రాణులలో, అలాగే మనుషులలో నా అంశ, నా విభూతి ఉంటుంది అని తెలుసుకో అని చెప్పాడు పరమాత్మ. కొంతమందిలో అసాధారణ శక్తి, ప్రజ్ఞ, ధారణ శక్తి ఉండటం మనం చూస్తూ ఉంటాం. వారిలో పరమాత్మ అంశ ఉంది అని అర్థం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోవడం వలన ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఒకటి తెలుసుకో, నాలోని ఒక్క అంశ మాత్రమే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది. నేను లేని చోటు లేదు, అంతటా ఉన్నాను, అందరిలోనూ ఉన్నాను, అంతా నాలోనే ఉంది. ఈ విషయం తెలుసుకుంటే చాలు, ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు అని పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ.